నటనకు సంబంధించి నాకు తెలిసిన కొన్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫేస్ ఎక్సర్సైజెస్ ఎలా చెయ్యాలో చెప్తాను. ఇవి అనుభవజ్ఞులు కాదు, ఇప్పుడిప్పుడే నటనలోకి అడుగుపెట్టిన వాళ్ళకి ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. ముందుగా ఫోర్ హెడ్ అంటే నుదురు ఎలా చేయాలో చెప్తాను. బ్రుక్టి ముడచడం అంటే ఇది ఆశ్చర్యానికి చిహ్నంగా వాడవచ్చు. కళ్ళు దగ్గర పెట్టి పెదాలు బిగించి చూడటం. ఓకే, నెక్స్ట్ ఐబ్రోస్. ఇవి కూడా ఆశ్చర్యానికి కానీ ఏదైనా వింత అయిన దాన్ని చూసినప్పుడు కానీ బాగా ఉపయోగపడతాయి. లెఫ్ట్కి రైట్కి, లెఫ్ట్కి రైట్కి, అలాగే పైకి. ఓకే, నెక్స్ట్ ఐస్. తీక్షణంగా దేన్నైనా చూడండి. ఒక గోడకి ఒక మేకు కానీ ఏదైనా పటం కానీ ఉన్నప్పుడు దాన్ని తదేకంగా అలాగ 5 నిమిషాలు చూడండి. సాధారణంగా కెమెరా ముందు ఎప్పుడు 95% రెప్ప వేయకుండానే మనం యాక్షన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఐ బ్లింకింగ్ అంటారు. చాలా వరకు బ్లింకింగ్ లేకుండానే చేయాల్సి ఉంటుంది సీన్లు. తీక్షణంగా చూపు. ఓకే, దీనికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజులు చెప్తాను. ముందుగా పైకి, ఆకాశం వైపుకి, నేల మీదకి, ఆకాశం వైపుకి, నేల మీదకి. తల వంచొద్దు, ఎత్తొద్దు, దింపొద్దు. అలాగే కుడిపక్కకి ఎడం పక్కకి, కుడిపక్కకి ఎడం పక్క. ఇలాగా 5 సార్లు చేస్తే సరిపోతుంది. దీని ఉపయోగం ఏంటంటే మీరు సీన్లో మనం చేసేటప్పుడు ఎవరు వస్తున్నట్టున్నారు, అలా అయితే ఏం చేస్తున్నాం, అలా అవునా, అలా రకరకాలుగా వాడుకోవచ్చు. నెక్స్ట్ చీక్స్, బొగ్గలు. బుడగ రావాలి. ఓకే, ముక్కు. మనం ఏదైనా ఏడుపు సీన్ చేసినప్పుడు సౌండ్ రావాలి, గాలి సౌండ్. ఓకే, తర్వాత లిప్స్. మనం నటించేటప్పుడు ఎప్పుడు పెదాలు, నోరు చాలా వరకు తడిగా ఉండేలా చూసుకోవాలి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. అలాగే పెదాలతో కూడా సౌండ్ చేయాలి. కొన్నిసార్లు డైలాగ్ వాడకుండానే ఎక్స్ప్రెషన్తో కానీ అలాంటి సౌండ్తో కానీ మనం సరిపెట్టచ్చు. నా దగ్గర ఏముంది ఉదాహరణకి అది. ఓకే, తర్వాత గొంతు ఎక్సర్సైజ్. ఓంకారం గాలి పీల్చి గట్టిగా
జపిస్తే సరిపోతుంది. అలాగే గాలి వదిలి నెమ్మదిగా వదిలితే సరిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలాగే అనమాట అది. అలాగా. తర్వాత గొంతు దగ్గు వచ్చినప్పుడు ఎలాగా మనం దాన్ని బయటికి వెళ్ళగలుగుతామో అది కూడా చేయాలి. దాంతో స్వరపేటిక చాలా వరకు క్లియర్ అవుతుంది. డైలాగు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఈరోజుకి వీటితో సరిపెడతాను. మరో ఎపిసోడ్లో మిగతావి. థ్యాంక్ యూ.